సాహిత్య అభిమానులైన శ్రోతలకు నమస్తే. మీ అందరికీ యశోవతి 3వ భాగంనకు స్వాగతం. గత వారం భాగంలో అంటే యశోవతి 2వ భాగంలో యశోవతి దామోదర్ల సంభాషణను చూసాము. ఇద్దరూ ఒప్పుకున్నారు వివాహంనకు. ఇద్దరి మధ్య ఒక చర్చ వచ్చింది కృష్ణుడి గురించి. కృష్ణుడి కాళీయ మర్దనం గురించి చర్చించారు. ఎందుకో దామోదరుడికి కృష్ణుని లీలలు అంత సబబుగా సమంజసంగా అనిపించలేదు. అతడు తన అభిప్రాయాన్ని అలా వ్యక్తం చేశాడు. అతడికి ఎందుకో కృష్ణుడు అనక అంత నచ్చలేదు. యశోవతి ఆ కథలు ఇష్టపడటం కూడా నచ్చలేదు అని సూచనగా తెలిసింది. యశోవతి దామోదర్ల వివాహం జరగడము, యశోవతి కాశ్మీరమునకు రావడము, తర్వాత ఆమె కాశ్మీరమును వచ్చినాక కొన్ని నెలలకు అతనికి యువరాజు పట్టాభిషేకం జరగడము, దామోదరునికి యువరాజు పట్టాభిషేకం జరగడము, కొంతకాలం తర్వాత యశోవతి వ్యక్తురాలవ్వడము, వాళ్ళు దామోదరుడు యశోవతి సంసారం మొదలుపెట్టడము, ఇవన్నీ కూడా మనము విన్నాం. ఇక అడపాదడప గోనందుడు మహారాణితో కలిసి కోడల దగ్గరికి రావడము, కోడలతో కబుర్లు చెప్పడము కూడా చూసాం. ఇక యశోవతి పెళ్ళైనప్పటి నుంచి తమ ఆస్థాన పురోహితుడు గౌతముడు నేర్పిన మంత్రమును జపం చేయడం మొదలుపెట్టింది. మధ్యలో కొన్నాళ్ళు తగ్గించినా కూడా మళ్ళీ జపం మొదలుపెట్టింది. సాయంత్రం కాగానే స్నానం చేసి మడి కట్టుకొని భర్త వచ్చేలోగా జపం పూర్తి చేసుకుంటూ ఉంది. ఈ విషయం అత్తమామలకు భర్తకు కూడా తెలుసు. ఆమె జపం చేసుకుంటున్నప్పుడు ఆమెను ఎవ్వరూ పిలవరు, ఆమెను డిస్టర్బ్ చేయరు. ఇక ఈ వారం కథనం మొదలుపెట్టినా, మరి తర్వాత ఏం జరిగిందో చూద్దాం. పోయిన వారం చెప్పాను కదా, ఒకనాడు మహారాణి రాగా యశోవతి అత్తగారితో, నేను ఇంకా స్నానం చేసి మడి కట్టుకొనవలను, వారెచ్చటికో వెళ్ళిరి, జాము పొద్దుపోయిననుగా వత్తురు, ఈ లోపుగా నా జపం పూర్తి చేసుకుందును, సెలవిప్పించవలేను అనింది. ఆమె ఆ సంగతి మహారాజుతో చెప్పింది. తర్వాత కొన్నాళ్లకు మహారాజు కోడలిని చూచుటకు వచ్చాను. పూర్వము మాట్లాడుటకు మహారాజు దంపతులు కోడలు మాత్రమే కూర్చుండేవారు. ఇప్పుడు కొడుకు కూడా వారితో కూర్చుండెను, ప్రసంగములు సాగుచుండెను. అప్పుడు రాణి ఇలా అంది, యశోవతి, నాకొక సరదా ఉన్నది. పూర్వము నాకొక కథ చెప్పితివి. నా కొడుకు వేటకు వెళ్ళననియు రాలేదని నువ్వు ప్రతీక్షించితివనియు, అది నీ జపంనకు విఘ్నమైనదనియు. ఆ విఘ్నము మిక్కిలి దీర్ఘమైనట్టున్నదే. నువ్వు జపము చేసుకోవలేనన్న మాట విని చాలా దినములైంది. ఈ విఘ్నం మాట ఏమి చెప్పెదవు అనగా, యశోవతి తల వంచుకుని పక్కగా భర్త వంక చూచిన. అతడు ఇట్లనను, అమ్మగారు, ఆ తప్పంతయు నాదంచున్నది అని. యశోవతి, నేను అనట్లేదు అంది. మరి నా వంక అట్లెందుకు చూచితివి అని దామోదరుడంటే, ఎట్లు చూచితిని అంది యశోవతి. ఎట్లు చూచితివి? అట్లు చూచితివి అన్నాడు దామోదరుడు. అప్పుడు గోనందుడు అన్నాడు, పూర్వము మేము మీ ఇద్దరి నడుమ మాటలు లేవనుకున్నామే అన్నాడు. అత్తమామలు వచ్చి మర్యాద చేయవలను, గంధతాంబూలములు ఇవ్వలేను అన్నట్టు యశోవతి లేచి అచ్చటి నుండి పోయి పరిచారికతో తెప్పించక తానే ఇచ్చి తాను అచ్చటిని నిల్చుండెరు. గోనందుడు కూర్చుండమన్నా ఆమె కూర్చుండలేదు. ఇంతకుముందు కూర్చుండియే వెళితివి కదమ్మా, మరలా కూర్చుండుటకు సంశయింతువేమి అని గోనందుడు అంటే, రాణి అంది, మీరు పసిపిల్లలను బెదరకొట్టుదురు అని. గోనందుడు అప్పుడు అన్నాడు, నేను బెదరగొట్టుటయు నువ్వు బెదరు తీర్చుటయు అలవాటే కదా, బెదరు తీర్చి కూర్చుండబెట్టుము. కాలం ఎంత మార్పు తెచ్చును. తొలుత ఈ రాజకుటుంబంలో ఆమె ఎరిగినది నన్ను, ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు కోడలికి నాకంటే నువ్వు దగ్గర దానివైతివి అన్నాడు. అప్పుడు యశోవతి భర్త వంక పక్కగా చూచిన.
దామోదరుడు నవ్వుచూ, ఏమి నా వంక చూచున్నావు? మా అమ్మగారి కంటే కూడా నా యందు ఎక్కువ చనువు చూపించుచున్నాననియే అని అన్నాడు. యశోవతి కోపం వచ్చి వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు కొడుకుతో కోడల్ని బతిమాల తీసుకురమ్మని చెప్పిరి. అతడు పోయి తీసుకొని వచ్చాడు. ఆమె సిగ్గుతో కూర్చుంది. అంతటా గోర్నందుడు తమ కొడుకు కోడండ్ర సుఖవార్త శ్రవణ పరితుష్ట హృదయుడే అంతే వాళ్ళ గురించి సంతోషించి తత్ప్రసంగము యశోవతికి లజ్జాహేతువగునని దాన్ని విరమించి ఇట్లా నేను, ఏమమ్మా, గౌతముని రమ్మని ఒకసారి వార్త పంపింతున్నా, ఆయన వచ్చించో మరలా కొంత నీ జపమునకు పరిపుష్టి జరగగలదు. లేదేని మన నగరమున ఒక గొప్ప తపస్వి అయిన బ్రాహ్మణుడు కలడు. ఆయన వృద్ధుడు, గొప్ప యజ్ఞ తపస్వి, బహుమంత్రముల యొక్క అనుష్ఠానం తెలిసినవాడు. వారిని నీ వద్దకు పంపించమనచో పంపింతును అన్నాడు. అప్పుడు యశోవతి అంది, మహారాజా, నా జపము మరలా మొదటికి వచ్చినది. అప్పుడేదో కొంత వృద్ధి పొందిందనుకున్నాను, మరలా వెనకబడింది. కొన్ని నెలలు పోయినా కానీ పూర్వస్థితికి వచ్చినట్టు లేదు. నేను మనవి చేసేదను, అప్పుడు వారిని పిలిపింతురు అంది. గోనందుడు అన్నాడు, నీకు జ్ఞాపకముందా, పూర్వం ఎప్పుడైనా మహారాజా అని పిలిచావా అని. దామోదరుడు అన్నాడప్పుడు, అది కాదు నాయనగారు, మీరు మహారాజులైనా కానీ తన భర్త యువరాజు అయినా కానీ తనకు యువరాజ్ఞిత్వం లేదు. అప్పుడు యశోవతి అంది, కావచ్చు, లోకమంతా స్వార్థపూరితం కదా, నా ముఖాన కొమ్ములు ముల్చినవా అని. దామోదరుడు అన్నాడు, ఈ వయసులో జపములు చేయుటెందుకు, కొమ్ములు ములిపించుకుందామనియే కదా అని. యశోవతి అంది అప్పుడు, మీ దయవలన, మహారాజుల దయవలన నా ముఖమున ఆ కొమ్ములు పూర్వమే మొలిచినవి. నేను కాశ్మీర దేశపు యువరాజు భార్యను అంది. నిజమే, కానీ నువ్వు విదేహ నగరం నందే ఉన్నచో ఏమయ్యేదానవో అని దామోదరుడు అంటే, రాణి అంది, అదేమయ్యా, మరి ఒక రాజు కొడుకెవడో పెళ్ళాడి ఉండేవాడు, అప్పుడు ఇంకొక దేశపు యువరాజునకు భార్య అయి ఉండేది అని. యశోవతి అప్పుడు ఇలా అంది, అట్లు చెప్పుటకు వీల్లేదు. ఏ దేశపు రాజో కుటిలుడు, దూర్తుడు, బలగర్వితుడు మా రాజ్యం మీదకి దండెత్తి రావచ్చును. మేము అసక్తులం. ఆ ఇద్దరిని పాపికుంటకు మా నాయనగారు ఆయనకి ఇచ్చి ఉండవచ్చును. వానికి అది వరకే 10 మంది భార్యలు ఉండవచ్చును. నేను 11వ దాన్ను. అప్పుడు దామోదరుడు అన్నాడు, నయం కదా, 16,001వ దానవు కాక 11వ దానవు ఒకట చాలా మంచిది అని. యశోవతి భర్త వంక కొరకరా చూస్తూ, ఎవని భార్యయో ఎవనికి మొదటిది కాదు. మొదట అగ్నికి, వాయువునకు ఇట్లిద్దరు 3 దేవతలకు వివాహం చేయుదురట. తర్వాతనే లౌకికుడైన భర్తకు చేయుదురు. కనుక నీది 4వ భార్య అయినచో నువ్వు నాకు అక్కర్లేదని దామోదరుడు అంటే, ఆశ్రమంగా వివాహం చేసుకున్నచో నీది తప్పదు, నాకు అక్కర్లేదనగా నేను ఆశ్రమతంలో ఉండను అని అర్థము అని యశోవతి అంది. ఆ మాట కూడా అనివేయము, మ్లేచ్ఛుడన్న మాట వదిలిపెట్టితివి అని దామోదరుడు అంటే, 4వ భార్య అయినా ఏమి, 16,001వ భార్య అయిననేమి అని యశోవతి అంది. చిన్ననాటి తిక్క ఇంకను వదలలేదన్నమాట అని దామోదరుడు అన్నాడు. పుర్రెతో పుట్టిన బుద్ధి పుడకలతో పోవును అని యశోవతి అంది. పోన్లే, నువ్వు రేపల్లెలో లేవు కదా అంటే, నేను కాశ్మీరం నందున్నాను. నేను కాశ్మీర యువరాజునకు 11వ భార్యనగుటకు నాకు ఇష్టం లేదు అని యశోవతి అంది. దామోదరుడు తల్లిదండ్రులు చూడకుండా యశోవతిని గిల్లాడు. అంతలో అత్తగారు తన వంక చూచుట తటస్థించగా ఆమె ఆ చిరుబాధను సహించుకుంది. తర్వాత 2-3 నాళ్లకు సాగరిక ఆ కాశ్మీర రాజధాని నగరంకు వచ్చుట తటస్థించింది. సాగరిక చెల్లెల్ని కాశ్మీర రాజు సేవలో ఉన్న ఒక దుముదారు పెండ్లాడాను. వారికి వీరికి కొన్ని తరముల కిందటి సంబంధం. పూర్వం ఈ దుముదారు వంశం వారు వైదేహులు. వారు వచ్చి ఇచ్చట చదువులు చదివి ఉద్యోగములు చేయుచుండ్రు. ఇతడు సేనలో చేరి తన పరాక్రమం వలన కొంత పైకి వచ్చును. వారు 4 తరముల కింద ఈ దేశంనకు వచ్చినను కాశ్మీర భాష మాట్లాడరు. తమ ఇంటిలో మైథిలి భాషయే మాట్లాడుతురు. ఆ చుట్టరికంలోనే తవ్వుకొంచుండ్రు. విదేహరాజుల గొప్పతనంనే చెప్పుకొంచుండ్రు.
రామాయణమునే చదువుకొంచుండ్రి. పరదేశములకు వలసపోయి స్వదేశ స్వజాతి భాషాభిమానములు కలిగిన కుటుంబములు సర్వత్రా ఇట్లే ఉండును. యశోవతి వివాహమునకు గోనందుడు తీసుకుపోయిన సేనలో ఈ దుమదారు ఉండెను. ఆ సేన మిథిలా నగరంన 15 దినములుండెను. ఇతడు తమ బంధువుల కొరకు వెదికి వినయందరిని పట్టుకొనెను. చుట్టరికము తిరగవేసుకొనిరి. వారెంతయో సంతోషించిరి. సాగరిక చెల్లెలు ఉన్నది. ఆమె పేరు పారావతి. అప్పటికి ఆమెకు 14 ఏండ్లు. దుమదారును పారావతి ఒకరినొకరు చూచుకొనిరి, ప్రేమించుకొనిరి. తర్వాత విడివెడ్రి. ఈ 2 ఏండ్లను వారి వారి నడుమ రాయబారంలో సాగుతూనే ఉండెను. తర్వాత కొన్నాళ్లకు దుమదారునకు పెండి అయినదేమో అని ఊరుకుండ్రి. అప్పుడెవరో కాశ్మీర్ సైనికుడు ఒకడు గిరివ్రజపురంనకు వార్త తీసుకొని పోవచ్చు మిథిలలో ఆగెను. అతని వల్ల దుమదారునికి పెండి కాలేదని తెలిసింది. వినయందరుని భార్య కాశ్మీరంనకు పోయి రమ్మని మగని ఒత్తిడి పెట్టెను. అతడు ఎవరినో పంపించను. ఇట్లొక సంవత్సరము వార్తలు అటు ఇటు సాగగా ఈ సంబంధం నిశ్చయమై దుమదారు కుటుంబం తరలి వెళ్ళి పెళ్లి చేసుకుని పారావతిని తీసుకుని వచ్చింది. పారావతితో ఆమె అప్పగారు సాగరిక కూడా 10 దినములు ఉండిపోవటకు వచ్చింది. వినయందరుడు కూడా వచ్చేవాడే కానీ అతడు రాజాంతఃపుర నిత్య క్షీర సంపాలనాధికారి ఒకటి చేత, అంటే రాజాంతఃపురానికి నిత్యము పాలు సప్లై చేయవలసింది కాబట్టి అధిక దినములు పెరచోట్ల ఉండటకు వీల్లేక రాలేదు. సాగరిక వచ్చినప్పుడు వినయందరుడు తన కూతురుతో ఇట్లా చెప్పాను. మన రాజకుమారి అచ్చట ఉన్నది యశోవతీదేవి. ఆమెకు నేనన్నచో ఎంతో ఆదరము. ఆ యమ్మని చూచి చాలా దినములైంది, ఎన్నో దినములైనవి. ఓసి సాగరిక, ఈ వెండి దుత్తలో ఈనాటి కొత్త వెన్న పెట్టి తిని దీనిని 10 దినములు చెడకుండా భద్రం చేసి తిని ఒక విధమైన లవణం కలిపి తిని వెన్న చెడిపోదు. మీరు రేపల్లెలో ఈ లవణం వాడుదురా? వాడరు. మీరు అప్పటికప్పుడు అమ్ముకుందరు. ఈ వెన్నను తీసుకొని పోయి నేను ఇచ్చి తినని యశోవతి దేవి గారికి ఇమ్ము. ఆ దేవికి నీవన్నను చాలా ఇష్టం కదమ్మా అని వెన్నను పంపించెను. మిథిల రాజ్ఞి సాగరికతో కూతునకు 100 మాటలు చెప్పమని పంపెను. ఏవో చిన్న చిన్న వస్తువులను తట్టలో పెట్టి పంపించెను. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ అనుకోని ఇబ్బందులు సాగరికకు ఇక్కడ కలిగెను. ఆమెకు రాజాంతఃపురం ఒక చోట, యువరాజాంతఃపురం ఒక చోట ఉండునని తెలియదు. ఆమె మరిది సైన్యంలో సామాన్య ఉద్యోగి. ఇతనికి యువరాజ సౌధంలో ప్రవేశమెట్లు కలుగును? ఎవరితో చెప్పలేను? మిథిలాంతఃపుర పరిచారికలు కొందరు యశోవతితో కాశ్మీర రాజధానికి వచ్చిరి. వారిలో ఎవతైనా కనిపింపవలేను. వారిని ఈ దుమదారు ఎరగడు. సాగరిక పారావతుల వెంట 4-5 గోపకులు వచ్చిరి. వారు రాజాంతఃపురం ఎరగరు. అంతఃపుర పరిచారకులను అంతకుముందే ఎరగరు. ఈ గడ్డు సమస్య పరిష్కారం అగినట్లేదు. చివరికి సాగరిక మరిదితో ఇట్లనెను. నువ్వు నన్ను యువరాజు సౌధంకు తీసుకొని పొమ్ము, నేను వారితో మాట్లాడేదను అనగా సాగరిక మరిది, నీ భాష వారికి తెలియదు కదా నేను అనగా సాగరిక అంది, నేను రాణిగారికి ఇచ్చిన పెట్టెయు మాయ ఇచ్చిన వెన్నదుత్తయు తీసుకుని వత్తును. నువ్వు మీ భాషలో చెప్పుము. ఈమె మిథిలానగరం నుండి వచ్చినది, యశోవతి దేవి గారి తల్లి ఏవో పంపినది అని. వారు నన్ను పోనెత్తురు అనగా దుమదారు, నేను సైనికుడను, రాజాజ్ఞ లేకుండా యువరాజు సౌధంలోకి పోయి నేను పోరాదు అన్నాడు. సాగరికంది, భయం లేదు, నేనున్నాను కదా అని. దుమదారు నవ్వి, ఉన్నావు అని. సాగరిక కోపం వచ్చి, నిజంగా నేనున్నాను అన్నది. దుమదారు మళ్ళీ నవ్వాడు. సాగరికకు మళ్ళీ కోపం వచ్చి ఇలా అంది, నేను యశోవతిని ఎరుగుదును, ఆమెతో మాట్లాడుతుని, ఆమె నాకు కనిపింపవలేను కానీ కనిపించిన తర్వాత నాకేమీ భయం లేదు అనగా దుమదారు, కనిపించిన తర్వాత కదా అన్నాడు. సాగరిక అంది, కనిపించి తీరును నాకు తెలియను, అందుకనే నేనున్నానని అంటే నేను గద్దించను. దుమదారు కొత్త పెండ్లామం మోజులో వదిన గారిని ఎట్లు కాదనగలడు? ఏదైతే అది అవుతుందని ఆమెను యువరాజు సౌధంకు తీసుకొని పోయాడు. అచ్చట ఈ వేషం కొత్తది కానీ అచ్చటి పరిచారికలకు విదేహ స్త్రీల వేషం పరిచితమే కదా. వారితో దుమదారు చెప్పాను. వారు పోయి యశోవతితో చెప్పిరి. ఆమె సాగరికను పిలిపించెను. ఈమె
తండ్రియు రాణియు ఇచ్చిన వస్తువులను అప్పగించెను. ఇంతలో ఒక పెద్ద సమస్య ఉదయించెను. ఆమె ఒక కోష్టాధిపతి కూతురు మాత్రమే, కులము చేత గోపస్త్రీ. యశోవతి రాజదుహిత అగుటయే కాక నేడు యువరాజ్ఞి. ఆమె పాదములు స్పృశించకుండా అంటే తాకకుండా ఎవరినూ ఆమె సన్నిధిలో నివసించరాదు. ఈ ఆచారం యశోవతికి తెలియను. కానీ సాగరిక కనిపించినంతనే యశోవతికి ప్రాణం లేచొచ్చి ఈ సంగతి మర్చిపోకపోయినను సాగరిక తన పాదములు స్పృశింపవలనని యశోవతికి ఉండదు. సాగరిక మిథిలారాజ్ఞ ఇచ్చిన పెట్టె ఇచ్చినది, తండ్రి ఇచ్చిన వెన్నదుత్త ఇచ్చినది. యశోవతి బ్రహ్మానంద భరితురాలైంది. కానీ కాశ్మీర పరిచారికలలో గుసగుసలు సాగినవి. ఆ గుసగుసలు నెమ్మదిగా యశోవతి చెవికి చేరినవి. వాకిటిలో ఇంకొక సద్దు బయలుదేరింది. సాగరిక మరిది రాజానుమతి లేకుండా యువరాజ సౌధంను చేరినందులకు మొగసాల యందు వానిని బంధించారు. ఇక్కడ చతుర్థ అధ్యాయం అంటే 4వ అధ్యాయం మొదలైంది. రాజాంతఃపురంలో యందు రక్షకభట స్త్రీలు కార్యనిర్వాహములు చేయుచుందురు. అంతఃపురములందు సైనికులకు ప్రవేశం ఉండదు. అందుచేత వారు సైనికుల కార్యములు నిర్వర్తింతురు. వారు జన్మచేత స్త్రీలే కానీ జీవిత పద్ధతుల చేత కాదు. వారు పెండి చేసుకున్నారు. దీర్ఘ బలిష్టములైన శరీరములతో దృఢకాయలై కత్తిసామం మొదలైనవి నేర్చి సైనిక వేషములతోడనే అంతఃపురములలో తిరుగుచుందురు. వీరే ప్రతిహారిణులు. ప్రతిహారమనగా ద్వారము. ఆ ద్వారమును రక్షించువాడు ప్రతిహారి. స్త్రీ అయినచో ప్రతిహారిణి. ఆమె ఆజ్ఞ లేకుండా లోనికి ఎవరినూ పోకూడదు. ఒక విప్లవ కాలం నందు కానీ మరి ఇతరమైన క్లిష్ట సమయమందు కానీ సైనికులు విప్లవ సైనికులైనను పరరాజ్య సైనికులైనను అంతఃపురంలోనికి పోవట సాధ్యం కాదు. పురుషులను ఎదుర్కొన్నట్టే వారిని ఎదుర్కొనవలేను. వారిలో చాలామంది పరాక్రమవతులు, ధైర్యవతులు, ప్రాణములొడ్డి అంతఃపురంను రక్షింతురు. అట్టివారు దామోదరుని అంతఃపురంను రక్షించు వారిలో కొందరు కలరు. ఈ రాజద్రోహము, రాజాచార ఉల్లంఘనము చిత్రములుగా శిక్షింపబడును. ఒక పరిచారికయో ఒక పరిచారకుడో ఒక పరదేశ స్త్రీయో వచ్చి అంతఃపుర ఆచార ఉల్లంఘనం చేయను అంటే పాటించకపోవచ్చు. ఈ రక్షక స్త్రీలు రాణికి తెలియకుండా, యువరాణికి తెలియకుండా వారిని తీసుకొని పోయి బంధింతురు, శిక్షింతురు. ఒక్కొక్కప్పుడు వదిలిపెట్టుదురు, మరి ఒక్కొక్కప్పుడు వదిలిపెట్టుటయే సంభవించదు. కొందరు బంధింపబడించో వారేమైరి అన్న ప్రశ్న కొన్నాళ్లకు ఉదయించును. అప్పుడు ఇచ్చట ఉన్నారని తెలియట సంభవించును. అప్పుడు వారిని వదిలిపెట్టదురు. లేనిచో వారిని వదిలిపెట్టుట జరగదు. ఇంత సంపద్వంతమై, ఇంత అభిరామమై, ఇంతటి భోగభూమి అయి, ఇంతటి హృదయమార్ధవం గల చోటు అయి, ఇంతటి సుకుమార భావ సన్నివేశచారులైన స్త్రీ పురుష సంబంధం కలిగి అయి ఉన్న రాజాంతఃపురం నందు మరి ఒకవైపున ఎన్నో ఘోరములు జరుగుచుండును. తుముదారచ్చట నిర్బంధింపబడెను. సాగరిక ఇచ్చటి క్లిష్ట పరిస్థితిలో ఉండెను. యశోవతి వద్ద సెలవు తీసుకుని సాగరిక యువతలికి వచ్చినంతనే ఆమెను బంధించుటకు నిశ్చయం చేసిరి. కానీ ఆమె విదేహ రాజ్యం నుండి వచ్చినది. యశోవతి తల్లి పంపిన కానుకలు తెచ్చినది. ఈమెను గూర్చి తర్వాత వార్త తెలియలేదన్న విషయం బయలుదేరును. ఏమైనది? విదేహరాజులు వార్తలు పంపను. ఇచ్చటి నుండి యశోవతి ఆరాలు తీయించును. ఈ అంతఃపురం నా మహాధికారం యశోవతిది కాదు. ఇచ్చట ఉన్న రక్షకభట స్త్రీలు యశోవతి ఆజ్ఞలోని వారు కాదు, మహారాణి ఆజ్ఞలోని వారు. ఈ యశోవతి ఎప్పుడు పడినానప్పుడే మహారాజ్ఞ కావచ్చు. గోనందునికి కుమారుని మీద ఉన్న ప్రేమ అపారం. ఇతనిని యువరాజుని చేయ వరకు అతనికి ప్రాణంలో నిలవలేదు. హఠాత్తుగా ఆయన వానప్రస్థాశ్రమంకు పోయించో మర్నాడు దామోదరుడు రాజై కూర్చుండును. యశోవతి పట్టప్రాణియగును. అది కాక రాజదంపతులకు కోడలన్నచో భూమి ఆకాశంలో పట్టనంత ప్రేమ. ఆమె చెప్పిన మాటలు మహారాజు గారు కాదనరు. ఈ పరిస్థితి ఒకటి. అయినను రక్షకభట స్త్రీలు సాగరికను బంధించి బెదిరించి వదిలిపెట్టుదామనుకున్నారు. అచ్చోటి అంతఃపుర పరిచారికలకు అచ్చోటి ఆచారములు, ధర్మశాస్త్రములు, అవియ వేదములు.
అవే ముక్తి హేతువులు. మానవ ప్రకృతి ఇట్లుండును. ఈ అజ్ఞానమే సర్వసృష్టిలో పలుచోట్ల అనేక హేతు అగుచుండును. సాగరిక యువతలకు వచ్చినంతనే ఇద్దరు స్త్రీలు ఆమెను రమ్మని వేరొక చోటికి తీసుకొని పోయారు. ఈమె తెలియక వారి వెంట వెళ్ళిపోయాను. వాకిట మొగసాల మరిది తన కోసం ఎదురు చూచుచుండునని ఈమె అనుకునేను. అంతలో వీరు రమ్మన్రి. అచ్చటికి వెళ్ళాను. అచ్చట 4 స్త్రీలు ఖడ్గపాండ్లై నిల్చుండ్రి. వారిలో ఒకతిక మైథిలి భాష నేర్చిన స్త్రీ కలదు. ఆమె సాగరికతో ఇట్లనెను: నువ్వు యువరాజ్ని దర్శనమునకు వెళితివి. ఆమె పాదములు తాకలేదు, చేతులు కట్టుకుని నిల్చుండలేదు. మర్యాద లేకుండా యువరాజ్ఞితో నవ్వుచూ పేలుచూ మాట్లాడితివి. అది సముదాచారం కాదు. మా యువరాజ అంతఃపురమునకు యోగ్యమైన లక్షణములు కావు. నువ్వు సరి అయిన సమాధానం చెప్పనిచో నువ్వు శిక్షింపబడదువు అనగానే సాగరిక ఇలా అంది: నేను యశోవతిని చిన్నప్పటి నుంచి ఎరుగుదును. ఆమె పసిపిల్లగా ఉన్నప్పుడు ఎత్తుకుని పెంచితిని. నేనన్నచో ఆమెకు చెప్పరానంత ప్రేమ. నేను నమస్కారం చేయట తప్పు. ఆమె మహారాజు కూతురైనను నాకంటే చిన్నది. పెద్దవాండ్రు చిన్నవాండ్రకు నమస్కారం చేయరాదు. చేసినచో వారి ఆయువు క్షీణించును అనగా ఆ రాజపట స్త్రీ, నువ్వు యశోవతి అని నిరుపపదముగా అంటే అగౌరవంగా మాట్లాడావు. నువ్వు కొండిక గొల్లదానవు. నువ్వు చెప్పిన ధర్మము వయసు చేత పెద్దలు పిన్నలకు నమస్కరించాలన్నది సమానులు ఎందు వర్తించును గాని ఒక రాజాంగనీయు పాలుపోషడు గొల్లదాని నడుమ వర్తించదు. నిన్ను తెల్లవార్లు చెరలో ఉంతుము, నీకిది శిక్ష అనగా సాగరిక, నేను పోయి యశోవతితో చెప్పేదను అనెను. ఆ ఖడ్గదారిణి అయిన స్త్రీ, మరలా ఆ కుతయ్య కుయిదువా అని కత్తిపీడి పెట్టి సాగరికను పొడిచెను. యశోవతి సాగరికకు గుండ్రని గాజు కొప్పరిలో ద్రాక్షారసము పోసి కానుకగా ఇచ్చెను. పోయి నీ చెల్లెలికి ఇమ్మనెను. సాగరిక ఆ గాజు కొప్పరిను తన ఎడమ చంక ఎందు పెట్టుకొనెను. దానిపైన ఆమె పయ్యద ఆచ్ఛాదితమై ఉండెను. ఈ కత్తిపిడి గాజు కొప్పరకు తగిలి గాజు పగిలి ద్రాక్షారసము జల్జల కింద కారెను. ఎర్రని ద్రాక్షారసము చూడక తొలుత 4 రాజభట స్త్రీలకు భయం వేశాను. అది నెత్తురు అనుకొనిరి. కొంతసేపటికి నెత్తురు కాదని తెలిసాను. పరీక్షించిరి. అది ద్రాక్షారసము. వారందరూ ద్రాక్షారసమును ఎరుగుదురు, ఇట్టి రసము నిన్నడు ఎరగరు. ఇట్టి మహారాజులు సేవించడి మేకనెత్తురు వంటి రంగుతో చిక్కదనముతో వాసన సోకినంతనే ముక్కుపుటముల మూర్ధమునంటూ అంటే తలకెక్కేంత మత్తు కలిగించు వాసనతో ఉన్న ద్రాక్షారసమును వారెరుగరు. ఇట్టి రసముండునని రాజపానశాల అధ్యక్షులు చెప్పుదురు. నేడి రాజభట స్త్రీలకు అది దర్శనమిచ్చెను. వారు ఇది ఏమి అని అడిగిరి. సాగరిక, నా చెల్లెల్ని ఈ ఊరు ఇచ్చితిమి. ఆమె ఒక దుమ్ముదారి భార్య. రాజదుహిత ఆ చెల్లెలు నెరుగును. వారిద్దరు కలిసి ఆడుకున్నారు. ఆమె కిమ్మని రాజదుహిత నాకు ఇచ్చినది. ఇది అలభ్యమైన వస్తువట. నువ్వు కత్తితో పొడిచి ఒలికించితివి అని కోపంగానెను. ఆ రాజపట స్త్రీకి భీతి కలిగెను. మరలా సాగరిక ఇట్లనెను: నేనెవరనుకున్నావు? నన్ను కత్తిపీడితో పొడుతువా? నేనిప్పుడే పోయి యశోవతితో చెప్పుదును అని వెనుతిరిగిపోవే యత్నింపగా ఆమె నివారింపబడెను. వారు 4 ఆలోచించిరి. ఇది చేతులారా నెతికి తెచ్చుకున్నట్లయింది. రాజవంశీయులు తప్ప మరెవ్వరినూ సేవింపరాని ఈ ద్రాక్షారసమును యువరాజు భార్య ఈమెకి ఇచ్చినచో ఈమె ఆమెకెంత ప్రియురాలో. ఈ ద్రాక్షారసం విల ఎంతో, తమ ఉద్యోగం లేమగునో, తమ బతుకులేమగునో వారి సంశయంలో పడ్రి. ఇట్టి క్లిష్ట సమయంలో 2 తోవలు, ఒకటి సజ్జనులు పోయేడు తోవ, ఒకటి దుర్జనులు పోయేడు త్రోవ. సజ్జనులు పోయేడు తోవ ఏమనగా, వారప్పుడు సాగరిక పాదముల మీద పడి క్షమింపమని వేడుకొని ఆమె మన్ననను పొంది ఈమె మరలా యశోవతి కడకు పోయి ఈ దోషం ఆమెకు చెప్పకుండా బతిమలాడుకుని తాము రక్షించుకుంటా. దుర్జనులు చేసేది పని ఏమనగా, ఆమెను చెరలో పెట్టి ఏదో చేసి ఆమెను లేకుండా చేసించో తమ మీద దోషం మాసిపోవునని ఎంచుట. ఇది వట్టి దుర్జనులతోవే కాదు, అజ్ఞానులతో సైతం. దుర్జనత్వంనకు అజ్ఞానత్వంనకు ఎక్కువ భేదం లేదు కదా. వారు ఆమెను వెంటనే బంధించి అంతఃపురం యొక్క మూలన
ఎక్కడో ఉన్న చెరసాల్లో ఉంచారు. ఈ ద్రాక్షారసపు వాసన అంతఃపురమంతయు కొట్టుచున్నది. యశోవతి ఈ వాసనను పూర్వం మెరుగును. భర్తతోటి సంబంధం కలిగిన మొదటి రాత్రి కొంచెంగా సేవించను. ఆమెకు సొంత తల తిరిగను. తర్వాత క్రమక్రమంగా అధికంగా సేవించుట అలవాటయ్యను. ఆ వాసన గొంతులో, నాసారంధ్రములలో, మూర్ధములో, చెవులలో పిక్కటిల్లి ఉండును. తేనుపు వచ్చనుచో ఆ వాసన వేయును. శరీరమంతయు గుమగుమలాడిపోవచ్చుండును. అది తావిన వారికే తెలియను, కానీ తదితరులకు తెలియదు. ఈ తావి అంటే ఈ వాసన అంతఃపురం అంతయు కొట్టుచుండగా దానిని అపనయించుట, తగ్గించుట ఎట్లో తెలియక వారు ఇబ్బంది పడుచుండగా యశోవతి 4 దిక్కులా తిరిగెను. పరిచారికలకు అడిగాను. సామాన్య పరిచారికలకు తెలియదు. వారెన్నడూ ఈ తావిని అంటే ఈ వాసనని ఎరిగిన వారు కాదు. రక్షకబట స్త్రీల దుండగములు వారికి తెలియవు. వారి దుండగములు తెలిసిన ఒకరిద్దరు పరిచారికలుండరి. వారి ఈ ఇక్కట్లు 2-3 సార్లు అనుభవించిరి. బయటికి చెప్పుటకు భయము. చెప్పినచో రేపొద్దున ఏమగునని ఏమున్నది, తామే ఉండరు. ఆ విచారణ ఎప్పుడో ఏమో. వారితో యశోవతి యొక్క నిత్య సన్నిధానవర్తి అయిన పరిచారిక అంటే ఎప్పుడు యశోవతి దగ్గరలోనే సమీపంలో ఉండే పరిచారిక ఒకతే యువరాజ్ని సాగరికకు ఈ ద్రాక్షారసము ఇచ్చుట చూచిన పరిచారిక. చిన్నప్పుడు రక్షకబట స్త్రీల బాధపడినదియు తర్వాత మహారాణి దయను పొంది విశ్వసింపదగిన ఉత్తమ పరిచారికలలో ఒకతే అయ్యి మహారాణియే తన ప్రియమైన కోడలికి సన్నిధానవర్తినిగా ఉండుటకు ఏర్పాటు చేయుట చేత అంతఃపురంలో లోతులు తెలిసినది. యశోవతితో ఏమీ చెప్పక తానే పోయి 4 గదులు వెదికి ఈ రాజభట స్త్రీల రహస్యములు ఎరిగినది కనుక ఆ చోటికి పోయి చూచెను. అప్పుడు ఒక రాజభట స్త్రీ ఈ ద్రాక్షారసమును వేరే ఒక గిన్నెలో ఎత్తుచుండెను. ఎత్తుచూ ఆపుకోలేక దానిని ఇంత తావెను. ఆ ఘాటునకు తట్టుకోలేక పడిపోయాను. పరిచారిక యశోవతిని తీసుకుని వచ్చి ఈమెను చూపించెను. యశోవతికి తెలియదు. పరిచారిక చెప్పెను. యశోవతికి రహస్యం తెలియదు. తమ అంతఃపురములలో కూడా ఇట్లుండునా? వేదాంతులైన మైథిలుల అంతఃపురములలో కూడా ఇలా జరుగునా? ఈ ఘోరములు రాజులకు రాణులకు తెలియవా? తెలిసించో వారించరా? ఒక రాజ్యం అన్నచో పాలనా విషయమున ఎన్ని దశలు! అట్ట అడుగున నుండి రాజశాసనమును, రాజాజ్ఞలను నిర్వహించవలసిన వారు క్రూరులై దాని నిర్వహణమునకు నిర్దయముగా, నిర్లక్ష్యంగా, యథార్థ రాజాజ్ఞ వ్యతిరేకంగా ప్రవర్తించి కప్పిపుచ్చుటకు ఎంత వీలున్నది? ఈ ఘోరం ఇచ్చట జరుగును. రాజునకు తెలియదు. రాజ్యాంతే నరకం ద్రోహం అన్న మాటకు అర్థం ఇది కాబోలు. రాజు ఆ కవికి 100 దేనారములు ఇమ్మన్నాడు. ఇచ్చేటివాడు మంత్రి. వాడైనా ఇవ్వడు. ఎవరితోనో ఇమ్మని చెప్పును. ప్రత్యక్షంగా చేతిలో డబ్బు పెట్టేవాడు 10 మంది కింద ఉండును. వాడు ఎంత పెట్టానో ఎవరికి తెలియను. వాడు రేపు రమ్మనవచ్చును, సగమే ఇయ్యవచ్చును. కనుక బుద్ధిమంతుడైన రాజు, వివేకి అయిన రాజు తాను తెప్పించి ఇవ్వలేను. సరే, తెప్పించి ఇచ్చును. అది ఇంటికి చేరినన్న నమ్మకమేమి? దారిలో రాజాధికారులన్న డేగలు కొట్టుకొని పోవన్న నమ్మకమేమి? రాజు ధర్మాత్ముడైననే ఇట్లుండును. ఇక అధర్మాత్ముడైతే, వాడు అవివేకైతే, వృథాగర్వి అయితే, వాడు స్వాధికార మాత్ర సంతుష్టుడైనచో అది రాజ్యం కాదు, అది శ్మశానము. యశోవతి ఇట్లు వాదించెను. సాగరిక ఏమైనట్టు ఎవరిని చెప్పట్లేదు. మూర్ఛపడిపోయిన స్త్రీని తెచ్చి తల మీద చన్నీళ్లు తెచ్చి చల్లి స్మృతి తెప్పించిరి. ఆమెను అడిగిరి. ఆమె తనకేమీ తెలియదన్ను. అచ్చట ఆ వస్తువు పడియ కట్టి ఉన్నది. కమ్మని వాసన వేయుచున్నది. రుచి చూడగా నేను మూర్ఛపడిపోయి తినే అనను. అది అబద్ధం చెప్పుచున్నదని ఈ సన్నిహిత పరిచారికకు తెలియను. ఈమె పేరు నీలగిరి. ఆమెకు మరీనూ తెలియను. సాగరికను వారి చెరసాల్లో పెట్టిరి. ఆ చెరసాల ఎక్కడ ఉందో కూడా నీలగిరికి తెలియను. తాను యశోవతితో చెప్పరాదు. అది మహారాణి గారి రహస్యం. ఈనాడు మహారాణి రాలేదు, మహారాజు రాలేదు. నీలకి యశోవతితో రహస్యంగా ఇట్లు చెప్పాను.
అమ్మా, ఇప్పుడు మనమేమీ చేయలేం. మహారాణి గారు వచ్చినప్పుడు తమరి సంగతి వారితో మనవి చేసించో వారు మీ సాగరిక ఎచ్చట ఉన్నదో కనుగొనగలరు. మనం అంతవరకు ఏమీ చేయలేము అనను. యశోవతికి అర్థం కాలేదు. ఆనాడు ఆమె స్నానం చేయలేదు, మడి కట్టుకోలేదు, జప్పం మీద కూర్చుండలేదు. రాత్రి కొంత పొద్దుపోయిన తర్వాత దామోదరుడు వచ్చాను. తన భోజనం తాను చేశాను. రాచనగర్లలో అంతే కదా. ఆయన భోజనం చేసి పడక గదిలో పోకముందు చావడిలో కూర్చుండెను. అప్పుడు ఒక రాజభట స్త్రీ పరిచారిక పోయి ప్రణామములు చేసి ఇట్లు వినిపించెను. దొర, విదేహ దేశం నుండి ఒక గొల్లది వచ్చెను. యువరాజ్ఞి ఎంతో సాధువు. ఆ అమ్మకు మంచి చెడ్డయి కూడా తెలియదు. ఒట్టి అమాయకురాలు. అమృతమనగా ఎట్లుండునన్నచో యశోవతి దేవి గారి వలె ఉండునని చెప్పవచ్చును. ఆ గొల్లది యువరాజ్ఞి గారి దర్శనం చేసి నమస్కారం చేయలేదు, పాదములు తాకలేదు. వెకిలిగా నవ్వనారంభించెను. వట్టి యశోవతిని మాట్లాడనారంభించెను. ఇట్లా మాట్లాడుట తప్పని మేమనగా ఆ గొల్లది, రాణులేమి గొల్లలేమి, మా ఊరిలో మేము ఇట్లే ఉందుమని యథేచ్ఛంగా మాట్లాడినది. మహారాజుల యొక్క మర్యాద నిలుపుట కొరకు, రాజాంతఃపురాచార రక్షణ కొరకు మహారాణి గారి ఆజ్ఞాబద్ధలమై ఆమెను మేము బంధించితిమి అని చెప్పి దామోదరుని పాదములు సంవాహనం చేసి వెడలిపోయింది. దామోదరుడు విన్నాడు, ఊరుకున్నాడు. ఇది ఏదో సామాన్య విషయం. యువతియో సామాన్య స్త్రీ రాజమర్యాద ఉల్లంఘనం చేశాను. ఆమెను శిక్షించుట న్యాయమే కదా. ఈ భావమంతయు దామోదరుని మనసులో ఎక్కడనో స్థూలంగా తగిలిను. దామోదరుడు కొంతసేపు అచ్చట భోజనాయాసం తీరిన తర్వాత తన పడక గదిలోకి పోయాను. యశోవతి అచ్చట్లేదు. ఎలా రాలేదు తెలియలేదు. ఏ రాజభట స్త్రీ పరిచారిక పోయి దామోదరునితో ఈ సాగరిక కథ వక్రంగా చెప్పెనో ఆమెయే ఆ అంతఃపురంన వార్తాహారిణి. తానున్న చోటికి యువరాజును రమ్మని యశోవతి దాని చేతనే వార్త పెట్టినది. దామోదరుడు ఆ వార్తనే ఎరుగడు. కొంతసేపటికి యశోవతి సేనాగారంకు పోయిను. అచ్చట దామోదరుడు పండుకొని నిద్రించుచుండెను. నిద్రపోవచ్చున్న భర్తను లేపవలనా లేదా? కొందరు స్త్రీలు భర్తతో 2-3 ఏళ్ళు సంసారం చేసినా కానీ చనువును పొందలేరు. కొందరు మొదటి 3 రాత్రులందే సంపూర్ణమైన చనువు పొందుదురు. భార్యాభర్తల ఈ చనువు ప్రకృతి మీద, సంసార పరిస్థితుల మీద, సంఘంలో కల తరగతుల మీద ఆధారపడి ఉండును. యశోవతి వినయవతి. ఆమెకు భర్తతోడి శృంగార సంబంధమైన పరిచయమే కానీ వ్యావహారికమైన పరిచయం లేదు. ఈ పని చేసి పెట్టమని మున్నెన్నడూ అడగవలసిన పని కలగలేదు. అడగవచ్చునో రాదో తెలియదు. తాను ఇచ్చటికి వచ్చి 2 ఏళ్ళు దాటినది. ఇచ్చటి తానెవ్వరినీ దేని కొరకు అడుగక్కరే లేకపోయాను. తాను భోజనం చేయలేదు. పరిచారికలు రమ్మన్రే. సాగరిక ఏమైనది? ఆ ద్రాక్షారసం అచ్చట ఎందుకు ఉలికినది? యశోవతికి తనకు తెలియకుండా మనసులో ఒక చిన్న భయం ఏర్పడింది. అది రాజభోగ్యమైన వస్తువు. సామాన్యులకు ఇవ్వచ్చునో ఇవ్వకూడదో తానిచ్చినది. తన అధికారం ఇచ్చట ఎంత ఉన్నదో. తనను చూచుటకు వచ్చి తన సెలవు తీసుకుని వెడల్పువ్వు తన తండ్రి యొక్క కోష్టాధిపతి కూతురు తన అంతఃపురపు టెల్లలు దాటకమున్నే ఏమైనదో తెలియదు అనగా ఇచ్చట తన అధికారం ఎంత ఉన్నది? యశోవతికి ఇప్పుడు తెలిసింది. ఇంతవరకు తనకున్న తెలివి కాదు. ఇది నిజమైన తెలివి. భర్తతో చెప్పినచో అతడేం చేయను? నీలగిరి ఏమన్నది? మహారాణితో చెప్పిన కానీ ఈ సంగతి తేలదు అన్నది. యశోవతి ఇంకా ఊహించి ఆరంభించుచున్నది. భర్తను లేపలేదు. అప్పటికి రాత్రి 2 జాములైనది. ఆ అంతఃపురమున దివారాత్రములు వేడి నీళ్లు కాగుచుండెను. స్నానం చేసినది, మడి కట్టుకున్నది, జప్పం మీద కూర్చున్నది. ఒక రాత్రి వేళ దామోదరునికి మెలకువ వచ్చినది. పక్క మంచం మీద భార్య లేదు. ఆమె కొరకు శయ్యాగార బహి ప్రదేశంలో కూర్చాడు. సేవకులు లేచిరి. యువరాణి జపమందిరమున ఉండనని చెప్పిరి. పోయి చూచెను. అతనికి తన భార్య తనను వదిలి ఈ సమయమున జపం చేయుట కోపం వచ్చెను. మరలా తాను తన గదిలోకి పోయాను. అతనికి అచ్చట నిద్ర పట్టలేదు. రాజసౌధమంతా తిరగనారంభించెను. 1 కామభావము, 2 భార్య యందలి కోపభావము. నిద్ర వచ్చుటలేదు. తలుపులు తెరిచి వాకిల్లోనికి వచ్చెను. ఖడ్గధారి అయిన భటుడు నిల్చుండి ఉండెను.
ఆ వెనక ఒక తలుపు ఉన్నది. దాని మీద ఎవరో లో నుండి కొట్టుచుండ్రి. దామోదరుడు ఆ ధ్వని ఏమి అడిగను. భటుడు తనకు తెలియదనియు తాను రాత్రి 2 జాములకు ఇచ్చటకు వచ్చి తిననియు చెప్పెను. దామోదరుడు అది ఏమో చూచిరమ్మనెను. వాడు కదలటకు వీల్లేదు. మొదటి 2 జాముల వరకు 2 భటులు ఉండ్రి. 3వ జామున ఒక్కడే సైనికుడు ఉండెను. 4వ యామము ప్రారంభించిన కానీ 2 సైనికులు ఉండరు. ఇప్పుడు అతడు ఒక్కడే. వాడు కదలిపోవుటకు వీల్లేదు. యువరాజు ఆజ్ఞ చేయుచున్నాడు. తాను కదిలిపోయించో రేపు పొద్దున తన శిరశ్ఛేదం జరుగును. ఈ యువరాజు అడ్డుపడ్డాడు. అతడు అట్లే నిల్చుండెను. దామోదరునకు కోపం వచ్చిచుండెను. అచ్చట యశోవతి గురువులైన గౌతములు ఉపదేశించిన మంత్రములు గాఢ మనోనియమంతో జపించుచుండెను. మనస్సు ఇంతవరకు అంత దృఢంగా మంత్రం మీద ఎన్నడూ నిలవలేదు. కొంతసేపటికి ఆమెకెవరో చెప్పినట్టు ఈ మాట వినిపించెను. వాకిటలోనికి పో. ఆమె వెంటనే లేచి బయలుదేరిను. నీలగిరి వెంట వచ్చుచుండెను. అంతఃపుర స్త్రీలు ముందు సావిడి దాటి పోరాదు, ఎప్పుడు పోరు. యశోవతి వెళ్ళుచుండెను. నీలగిరి ఏం చేయగలదు? వద్దనెను. యశోవతి వినిపించుకోలేదు. నీలగిరి పోయి రక్షకభట స్త్రీలతో 2-3 చెప్పాను. వారు వచ్చిరి. యువరాజ్ఞితో, అమ్మ, అంతఃపుర స్త్రీలు ఈ సావిడి దాటిపోరాదని మనవి చేసిరి. ఆమె వినలేదు. నడుచుచూనే ఉండెను. ఒక ఖడ్గదారిని వచ్చి అడ్డం నిల్చుండెను. యశోవతి ఆమె వంక కోపంగా చూచెను. ఆమె భయపడి తొలగెను. తొలగటయే కాదు, కింద పడిపోయాను. పడిపోవటయే కాదు, ఆమెకు స్మృతి రాలేదు. యశోవతి భర్త నిలిచి ఉన్న చోటుకు వచ్చెను. తక్కిన 2 ఖడ్గదారులు నీలగిరి ఏమి చేయవలేనో తెలియక భయభ్రాంతులై అనుసరించుచుండిరి. తాను భర్త ఉన్న చోటికి పోయాను. దామోదరుడు భటుని తాను వెళ్ళి చూచిరమ్మంటయు వాడు కదలకపోవటయు, ఇంతలో భార్య వచ్చుటయు, ప్రతిహారిణులు చనుజంచుటయు, ఈ మొగసాల యందు తానిన్ని ఏండ్లుగా స్త్రీని చూడకుండుటయు, ఇది స్త్రీ సంచారం యోగ్యమైన స్థలం కాకపోవుటయు, దీన్ని అన్నిటినీ మించి తన ఆజ్ఞ సైనికుడు తిరస్కరించుటయు అతనికి పట్టరానంత కోపం వచ్చెను. తన భార్య ఇచ్చటికి వచ్చుట తన యువరాజత్వం పోయినట్లుండెను. ఈ కోపం ఏం చేయవలేను? ఇంతలో నా పక్కనున్న గది నుండి మళ్ళా తలుపు తట్టబడిను. ఏ ఖడ్గదారిని యువరాజుతో గొల్లవాన్ని గురించి చెప్పానో, యవ్వత వారిలో సర్వాధికారిణియో, యవ్వత ఇప్పుడు నిష్ఠురాలై యశోవతిని అనుసరించి వచ్చుచున్నది. ఆమె యువరాజు సన్నిధానంలోకి వచ్చి ఇట్లా, నేను ప్రభు రాత్రి 2 జాములు దాటిన తర్వాత 4వ జాము వచ్చే వరకు సైనికుడు ఒక్కడే ఇచ్చట ఉండును. వాడు కదలరాదు. వాడి పని ఏమియో నేను పోయి చూచి వత్తును అని ఆమె ఆ గది యొక్క తాళం చెవి అడిగాను. వాడు ఆ చెవి పూర్వ రక్షక భటుని వద్దనే ఉన్నది అని చెప్పాను. దామోదరుడు ఇట్లా, నేను ఇచ్చట నిల్చుందును, నువ్వు ఆ తాళంను పగలగొట్టుము. ఆ లోపల ఎవరుండ్రో తీసుకొని రమ్మనేను. వాడు కదలలేదు. ఆమె మరలా ఇట్లా, ప్రభు వాడు కదిలించో రేపు వాడి శిరశ్ఛేదం చేయబడును. వాడు బయట నుండి లోనికి ఎవరిని రానియకూడదు, అదొక్కటే వాని ధర్మము అని ఆమె పోయి దుర్ఘటమైన ఆ ద్వారబంధమును ప్రయత్నమున తెరిచెను. లో నుండి దుమ్ముదారు బయటకు వచ్చెను. వాడు దామోదరుని ముందునకు తీసుకొని రాబడిను. వాడు యువరాజును చూచెను, గుర్తుపట్టెను. వాడికి నాలుక తడియారిపోచుండెను. ఎవరు నువ్వు అని దామోదరుడు అడగగా, ప్రభు నేను ఒక దుమ్ముదారును అన్నాడు అతడు. నిన్నెవరు బంధించిరి అనగా, 4 రాజసైనికులు బంధించిరి అన్నాడు ఆ దుమ్ముదారు. దామోదరుడు ఎందుకు బంధించిరి అని అడగగా అతను అన్నాడు, రాజాజ్ఞ లేకుండా నేను యువరాజ సౌధంలందు ప్రవేశించి తినే అని. చేసినది తప్పు కాదా అని దామోదరుడు అంటే, దుమ్ముదారు అన్నాడు, చిత్తం మహాప్రభు, నాకు కొత్తగా పెండ్లి అయినది. నా వదిన గారు నన్ను ఇచ్చటికి తీసుకుని వచ్చినది. ఆమె ఇచ్చట అని ఆగిపోయాడు. ఇచ్చట ఏమి అని దామోదరుడు అంటే, అప్పుడు ఆ దుమ్మదారుడు అన్నాడు, ప్రభువులైన తమరి దేవి గారిని యువరాజ్ఞని తాను ఎరుగుదుననియు నాకు భయం లేదనియు చెప్పినది. చిన్నరాణి గారు మిథిలానగర రాజదుహిత. నా మామగారు అచ్చట గోష్ఠాధిపతి. నా భార్య ఆయనకు కూతురు. ఈమె నా భార్య అప్పగారు. మిథిలాపురపు పట్టపుదేవి చిన్నరాణి గారికి ఏవో పంపించారట. చిన్నరాణి గారు తల్లిగారు పంపించిన వస్తువులను ఆ వెనదుత్తయు మా వదిన తెచ్చెను. వెంటనే ఇయ్యవలనని కూర్చుండెను. ఆమెకు మన భాష రాదు.
నేను తోడు వచ్చి తిని, ఆమె ఏమైనదో తెలియదు. నేను ఇచ్చట బంధింపబడి తిని, నేను సైనికుడను, లో నుండి తలుపు కొట్టకూడదని తెలియదు, నాకు మతిపోయినది, ఇంకా ప్రభువుల చిత్తము అన్నాడు. నువ్వు చిన్నరాణి గారిని ఎరుగుదువా అని దామోదరుడంటే, ప్రభు నేనెట్లు ఎరుగుదును అన్నాడతడు. నీ వదిన గారు ఎరుగరన్నమాట, ఆమె పేరేమిని దామోదరుడు అడిగితే దుమ్దారన్నాడు సాగరిక అని. అంత దామోదరుడు ఖడ్గదారి అయి నిల్చున్న సైనికుడిని చూచి, ఏమిరా నువ్వు చిన్నరాణి గారిని ఎరుగుదువా అని అడగగా వాడు ఎరుగను అన్నాడు. దామోదరుడు ఆ ప్రతిహారిణితో దుమ్దారిని తీసుకొని పోయి మరలా చెరలో పెట్టుమని చెప్పి వానితో, నువ్వు మరలా తలుపు తట్టించో రేపు నిన్ను వధింతుము అని, లేంచో విచారింతుము అని చెప్పి వాడిని బంధించి లోనికి వెళ్ళిపోయాడు. యశోవతి పరిచారికలు యువరాజును అనుసరించారు. యశోవతి యువరాజుతో ఇట్లా అంది. నీలగిరి పక్కనే ఉండే. యువరాజా చూచి తిరిగదా, ఆ సాగరికని ఇచ్చటి రాజపట స్త్రీలు బంధించిరో చంపిరో తెలియదు. దానిని వెంటనే కనుగొనవలను. ఆమె బతికి ఉన్నచో వెంటనే వదిలిపెట్టవలేను. ఆమె మరిదిని వెంటనే వదిలిపెట్టవలేను. ఆ సాగరికను నేను ఎరుగుదును. ఆమె 16,000 గోపికలలో ఒకతే. ఆమెను మా తల్లి పంపించినది. మా వినయందరుడు పంపినాడు. తమరికి వెన్న పంపినాడు. ఈ సాగరిక బాలకృష్ణుని కథలెన్నో నాకు చెప్పింది. ఆమె నిచ్చట ఇట్లు చేయుదురా అనగా దామోదరునకు బాలకృష్ణుడు 16,000 గోపికలు అనటతోనే కోపం వచ్చెను. తన భార్య చెప్పినట్టు చేయదమనుకున్నవాడు నిమిషంలో మారిపోయాడు. తొందరేమి, రేపు పొద్దున్న చూద్దాంలే అనెను. మరియు నువ్వు జపం చేసుకొంచుంటివి కదా, పోయి చేసుకోము అనెను. అంతలో ప్రతిహారిణి ఇలా అనెను. అయ్యా, ఇది మహారాణి గారి ఆజ్ఞ. ఎవరెవరు రాజాంతఃపుర మర్యాదలను ఉల్లంఘింతురో వారు శిక్షింపబడుదురు. ఇది నా ధర్మము. ద్వారం నందలి సేవకుడు ఎట్టివాడో నేను అట్టిదానను. రేపొద్దున తమరు వాణిని శిక్షింపవచ్చును, నన్ను కూడా శిక్షింపవచ్చును. కానీ మేము రాజాజ్ఞను మాత్రమే నిర్వర్తించుచున్నాము అనింది. యశోవతి పూజామందిరంనకు పోయాను. దామోదరుడు శయనగృహంనకు పోయాను. అచ్చట ఏనుగు దంతంతో చేయబడిన విష్ణు విగ్రహం శయ్యామందిరంన అలంకారంగా ఉండెను. దామోదరుడు పండుకొని దాని వంకే చూచుచుండెను. విగ్రహము పెరిగి పెరిగి ఆజానుబాహువై చేతిలోని సుదర్శన చక్రము కోటి సూర్య ప్రభాభాసమే వెలుగుచుండెను. అంతలో యశోవతి గదిలోనికి వచ్చి ఇట్లనింది. యువరాజా, శ్రీమన్నారాయణుని సుదర్శనాయుధం నాకు కనిపించింది. సాగరిక 16,000 గోపికలలో నొక్కతే. ఆమెను వెంటనే వదిలిపెట్టించుడు, దుమదారిని వెంటనే వదిలిపించుడు అనగా దామోదరుడు మాట్లాడలేదు. యశోవతి అలాగే నిలబడింది. మూర్ఛపోయిన రాజభట స్త్రీ లేచి తదధ్యక్షురాలతో ఇట్లనెను. ఓసి, నీ మెడ నరకబడ్డట్టు కలగంటిని. అది ఏదో నాకు తెలియదు, గుండ్రని పళ్ళెం వలె ఉంది, వచ్చి నీ తల నరికింది అని చెప్పాను. ఆ యువరాజు అంతఃపురమున తెల్లవారు వరకు ఎవరికి నిద్రలేదు. దామోదరుడు తానేం చేయగలడు? ఒకవైపున న్యాయం చేయవలేనని, మరొక వైపున కోపం. ఈనాడు ఈ కథ ఇక్కడితో ముగిస్తున్నాను. వచ్చే వారము మళ్ళీ 5వ అధ్యాయంతో మొదలు పెడతాను. ఇప్పుడు ఈ దామోదరుడికి కృష్ణుడంటే ఎందుకో ద్వేషం, ఎందుకో నచ్చదు. తన భార్య ఆ కృష్ణుడి విషయం చెప్పేటప్పటికీ అతనికి కోపం వస్తోంది. భార్య చెప్పిన పని చేయాలని మనసులో ఉన్నా చేయబుద్ధి కాలేదు. ఈ రక్షకబట్ట స్త్రీకి కలలో ఒక గుండ్రని పళ్ళెం వలె వచ్చి ఆ భట్ట స్త్రీల అధ్యక్షురాలు తల నరికినట్లు కనిపించింది. ఇతనికి దామోదరుడికి కూడా సుదర్శన చక్రం కనిపించింది, యశోవతికి కనిపించింది. యశోవతి జపములో గాఢంగా నిమగ్నమైంది. ఇది జప ఫలితం కాబోలు. ఆమె భక్తికి కృష్ణుడు మెచ్చుకున్నట్టున్నాడు. పైగా సాగరిక 16,000 గోపికలలో ఒక్కతి అంటే ఆమె రక్షణ బాధ్యత కూడా శ్రీకృష్ణుడిదే. మరి శ్రీకృష్ణుడు ఏ రకంగా సాగరికను రక్షించినాడో చూడాలంటే వచ్చే వారం కథ వినాల్సిందే. తర్వాత సాగరికను దుముదారును ఎలా బయట పడవేయగలిగింది యశోవతి,
ఆ అంతఃపురమంతా రాణిగారి పరిచారికలు, ఆ అంతఃపుర పరిచారికలు, రక్షకభట స్త్రీలు రాణి ఆజ్ఞనే పాటించేవాళ్ళు. మహారాణికి కలిసి తను యశోవతి అభ్యర్థించి ఒప్పించగలిగిందా? సాగరికను ఆ దుమ్ముదారును బయటపడేయగలిగిందా? వచ్చే వారం తెలుసుకుందామా మరి? సరే, మరి ఈ నా కథనం మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి. మరి ఉండనా మరి? మళ్ళీ వచ్చే వారం యశోవతి 4వ భాగంతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.